అన్న ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మిమ్మల్ని అడిగింది ఏంటంటే నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే దాని అర్థం ఏంటంటే డిగ్రీ ఆఫ్ ద ఈక్వేషన్ మస్ట్ బి ఐదర్ 1 or 3, ఐ మీన్ నాట్ 2 అంతే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 2 తప్ప ఏదైనా ఉండొచ్చు. 2 అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిగ్రీ 2 ఉండద్దు. డిగ్రీ అంటే ఏంటి? హైయెస్ట్ పవర్ 2 ఉండద్దు. అది మన టాస్క్. ఇప్పుడు ఇందులో కనుక మనం చూస్తే ఈ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ని కన్సిడర్ చేస్తే ఇక్కడ పవర్ 2 అనేది ఒక్క సైడే ఉంది. సో నువ్వు అన్ని వైపు తీసుకొచ్చినప్పుడు x² అలాగే ఉంటుంది, చేంజ్ అవ్వదు. సేమ్ ఇక్కడ కూడా చూడండి ఒక్క సైడే ఉంది, ఇక్కడ కూడా చూడండి ఒక్క సైడే ఉంది. అంటే ఐదర్ ఎల్హెచ్ఎస్లో కానీ ఆర్హెచ్ఎస్లో కానీ ఓన్లీ ఒక్క దాంట్లోనే పవర్ 2 ఉంటే అది ఖచ్చితంగా ఆన్సర్లో కూడా క్యారీ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది? అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, x² + 3x + 1 = x - 2 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే x² - 4x + 4. x² క్యాన్సిల్, 3x + 1 = -4x + 4. అంటే అసలు ఇందులో టర్మే లేదు, x² టర్మే లేదు. అంటే ఇదేంటిది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. సో ద ఆప్షన్ ఈజ్ సి. మీరు ప్రాబ్లం చేసేటప్పుడు మీరు అన్నిటిని ఇలా చెక్ చేసుకున్నా కూడా ఇదే ప్యాటర్న్లో చేస్తే మీకు క్లారిటీ వస్తుందనా? సో ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు.